హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉద్దిపప్పు వడలు అంటారు, మేతి వడ కూడా అంటారండి. వీటిని 2 గ్లాసెస్ ఉద్దిపప్పు, 3 టేబుల్ స్పూన్ ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సోక్ చేయాలి. ఫస్ట్ వాష్ చేసుకొని 2 to 3 టైమ్స్ ఇలా మిక్సీ గ్రైండ్ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్గా. వాటర్ తక్కువ వేసుకోండి, ఒక హాఫ్ గ్లాస్. ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే వాటర్ కంటెంట్ వల్ల ఈ ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను మిక్సీ చేసుకున్నాను. సాల్ట్ వేస్తానండి, తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మిరియాలు వేస్తాను. మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ క్రష్ చేసుకొని ఇలా వేసుకున్నానండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా వేస్తానండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసాను. ఒక డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో మిక్స్ చేయకూడదండి. ఒక డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. రెడ్ చట్నీ తయారు చేసుకుందాం. ఇలా టమాటాలు 2, ఒక ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని గ్రైండ్ చేసుకో. ఫస్ట్ ఎండుమిర్చి తీసుకున్నాను, ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసాను, టమాటాలు వేస్తానండి. టమాటాలు వేసిన తర్వాత ఉల్లిపాయలు ఇలాగా పచ్చగా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వెల్లుల్లి, పసుపు వేస్తానండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు పసుపుకు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నామండి. పసుపు, దీనికి పోపు ఏమీ అవసరం లేదండి, అలాగనే పసుపు వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత ధనియాల పొడి వేస్తున్నానండి. కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి వేస్తున్నాను. వేసిన తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. వేసిన తర్వాత వీటిని మరీ స్మూత్ పేస్ట్ లేకుండా కొద్దిగా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా స్మూత్ పేస్ట్ అవుతుంది. స్మూత్ పేస్ట్ తర్వాత ఇలాగా మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత అలా ఏం పోపు అవసరం లేదండి, ఎలాగనే బాగుంటుంది టేస్ట్. ఆయిల్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ఇలా గారెలకి తయారు చేసుకుందాం. ఇలా మిడిల్లో హోల్ వచ్చేట్టుగా ఇలా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫుల్ ప్యాన్ అంతా వేసుకోకుండా ప్యాన్కి సరిపోయేంత వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసారంటే అవి షేప్ మారిపోతుందండి. ఇలాగా మిడిల్లో హోల్ పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఏం బేకింగ్ సోడా ఏం వేయకండి, ఇట్లనే గ్రైండ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇంకా గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలాగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసిన తర్వాత ఇలా అవుతుందండి. టర్న్ చేసిన తర్వాత సర్వ్ చేసుకుని బాగుంటుందండి. ఈ చట్నీతో కాంబినేషన్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా టేస్ట్గా ఉంటుందండి. చిన్నపిల్లలైనా ఇలా రెడ్ చట్నీతో గారెలు చేసుకొని టమాటో చట్నీతో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.